శ్రీ వినాయక వ్రతకల్పం. పూజకు కావలసిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన ఒత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకముల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు. వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్లను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుడి గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రవేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలినవి భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి. దానికి పసుపు రాసి బొట్టు పెట్టాలి. దానిలో కొన్ని అక్షింతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిని ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి చేతి కింద ఒక శుభ్రమైన గుడ్డను ఉంచుకుంటే బాగుంటుంది. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకుని త్రాగవలెను. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దైవ ప్రార్థన: గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకము చదవవలెను. యశివో నామ రూపానభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సద్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతుస్తేషాం పరాభవ ఏషమింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. తాత్పర్యము: మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమైన సర్వమంగళ నామధేయురాలువై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి, నీకు నమస్కరిస్తున్నాను. ఈ క్రింది మంత్రమును చెబుతూ కుడి చేతితో అక్షింతలు దేవునిపై చల్లవలెను. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమా మహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శవీ పురంధరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. సమస్సర్వేభ్యో మహాజనేభ్య అయం ముహూర్త సుముహూర్తోస్తు. భూతోచ్చాటన క్రింది విధముగా చదువుతూ అక్షింతలు వేసుకొనవలెను. శ్లోకం: ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకః ఏతాశమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. తాత్పర్యం: భూతోచ్చాటన అంటే భూత పిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూత పిశాచములను అచ్చటి నుండి వెడలిపొమ్మని భావము. ప్రాణాయామం: 3 సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం. ఓం భూర్, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. కారణము: గృహస్థులు 5 వ్రేళ్లతోనూ ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి
ఓం భూ నుండి భువరుస్వహ్రోం వరకు మంత్రము చదివేంత కాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారా విడవవలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికన వ్రేలుతో దీనిని చేయవలెను. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి నా యస్మరేద్వై విరూపాక్షం స్యా బాహ్యాభ్యంతర శుచి అని 4 దిక్కులా ఉద్ధరణితో నీళ్లు చల్లవలెను, శుద్ధి చేసినట్టుగా. ప్రాణాయామం సంకల్పము. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి ఏ పని చేస్తున్నారో స్పష్టంగా చెప్పుకొనుటకు సంకల్పం అంటారు. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్యాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే నదీ సమీపే శ్రీశైలస్య నివాసిత గృహే అస్మాన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథి వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ శ్రీమాన్ మీ గోత్రము, నామధేయము, ధర్మపత్ని యొక్క నామధేయంతో సమేతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే. అధౌ నిర్విఘ్న పరిసమాప్త్యార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. నీరు ముట్టుకొనవలెను. భవసంచిత పాపాఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంవత్సరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. షోడశోపచార పూజ. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి. అత్రాగచ్చ జగద్వంద్వా సురరాజార్చితేశ్వరః అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ. ఆవాహయామి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణ్యార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైస్తుతం. అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాద్యం మయా దత్తం గృహాణాద్విరదానన. పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. ఆచమనీయం సమర్పయామి. దధిక్షీరసమాయుక్తం ధామద్వాయేజేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే. మధుపర్కం సమర్పయామి. స్నానాం పంచామృతైర్దేవా గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. పంచామృత స్నానం సమర్పయామి. గంగా నది సర్వతీర్థేభ్య ఆహృత్యై రమలిర్ననై స్నానం కురుష్య భగవాను మా పుత్ర నమోస్తుతే. శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం
शुभप्रदं गृहाणत्वं लम्बोदरपरात्मजा वस्त्रयुग्मं समर्पयामि राजितं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयकं गृहाण सर्वदेवज्ञा भक्तानामीष्टदायका उपवीतं समर्पयामि चन्दनागरु कर्पूर कस्तूरी कुङ्कुमान्वितं विलेपनं सुरश्रेष्ठा प्रीत्यर्थं प्रतिगृह्यतां गन्धान् समर्पयामि अक्षितान् धवलान् दिव्यान् शालेयां स्तम्डुलान् शुभान् गृहाण परमानन्दायीशपुत्र नमोऽस्तु ते अक्षितान् समर्पयामि सुगन्धानि सुपुष्पाणि जाजी कुन्दमुखानि च एकविंशतिपत्राणि संगृहाण नमोऽस्तु ते పుష్పాణి పూజయామి అథంగ పూజ పుష్పములతో పూజించవలెను. గణేశాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి కర్పూరకర్ణాయ నమః జానుని పూజయామి విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి అకువాహనాయ నమః ఉరు పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాథాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి గజవక్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ఫాళచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ. ప్రధాన వ్యాసము. ఏకవింశతి పత్ర పూజ 21 వివిధ పత్రములతో పూజించవలెను. సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి ఉపాముత్తాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దూర్మాయుగ్మం పూజయామి హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః ఆపామార్గపత్రం పూజయామి గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి పటవే నమః దామిడీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి ఫాళచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతదాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సుధాధ్యక్షాయ నమః ఓం సుధాదిఘ్నాయ నమః ఓం మహాగణపతియే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బిల్వాన్వితాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం శామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నెరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంతపదచిత్ప్రద్భవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబున నిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విషదంగాయ నమః. ఓం మణికింకిణి మేఖళాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోతిథాయ నమః. ఓం విఘ్నద్వశే నమః. ఓం విశ్వరక్షా విధానుకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజైనే నమః. ఓం సమస్తజగదాధాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం. ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ధూపమాగ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా. గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. సుగంధా సుకృతాంశైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యాతాంచం నముదేం ప్రకల్పితాన్. భక్ష్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవ చ. ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయకః. నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాణి ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయకా. సువర్ణపుష్పం సమర్పయామి. పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఘృతవర్తిసహచర్య సకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. అధ దూర్వాయుగ్మ పూజా నవరించు గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకాదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే తుభ్యం అర్పయామి. సుమాంజలిమంత్రపుష్పం సమర్పయామి. నమస్కారము. ప్రార్థన. ప్రదక్షిణం కరిష్యామి. సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అర్ఘ్యం గృహాణ హేరంబా సర్వభద్రప్రదాయక. గంధపుష్పాక్షరైర్యుక్తం పాత్రస్థం పాపనాశనః. పునరర్ఘ్యం సమర్పయామి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక. ఈప్సితం మే వరం దేహి వరత్ర చ పరాంగితం.
వినాయక నమస్తుభ్యం సంతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గణేశాయ నమః. ఇప్పటితో ఈ పూజ కార్యక్రమం ముగిసినది. తదుపరి వినాయక వ్రత కథ నెక్స్ట్ వీడియోలో చూడగలరు.